తువ్వ కాలువ గండ్లను పూడ్చకపోవడం వల్లనే రైతులకు అపార నష్టం. వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంచిప్రోలు మునేరు వద్ద జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, విజయవాడ సిపి రాజశేఖర బాబులను మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు గ్రామాల పరిధిలో గల తువ్వ కాలువ గత సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు కోతకు గురై 45 చోట్ల గండిపడి పొలాలపై ఇసుక మేట వేసిన సంగతి తెలిసిందే. ఈ తువ్వ కాలువ గండ్లను ఇప్పటి వరకు పూడ్చకపోవడం వల్లనే రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుందని వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గురువారం పెనుగంచిప్రోలు గ్రామంలో మునేరు వరద ప్రవాహ ప్రాంతాలను ఆయన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు, మునేరు వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, విజయవాడ సిపి రాజశేఖర బాబులను వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తువ్వ కాలువ గండ్లను పూడ్చమని, గతంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాదుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తువ్వ కాలువ గండ్లను ఇప్పటికీ పూడ్చకపోవడం వల్లనే రైతులు నష్టపోతున్నారని అన్నారు. గత డిసెంబర్ నెలలో మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెనుగంచిప్రోలు మండల జడ్పీటీసీ, ఎంపీపీలు తువ్వ కాలువ సమస్యను ప్రస్తావించగా సాక్షాత్తు ఏపీ మంత్రివర్యుడు కొల్లు రవీంద్ర గారు రానున్న 2 నెలల్లో తువ్వ కాలువ గండ్లు పూడుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తువ్వ కాలువ గండ్లను పూడ్చి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా జగ్గైపేట నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి, మిర్చి, ప్రత్తి పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపుడి గాంధీ, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కోనంగి ముక్కంటి, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాస్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ్మిశెట్టి సోమయ్య, బొజ్జా సాయి